హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. ఒరే ఏంట్రా మెసేజ్? నువ్వు చదవలేదా? చదివాను. మరి ఇంకేం అర్థం కాలేదు? 31st నైట్ ఈవెంట్ ప్లాన్ చేయడం అంటే మనం మందు కొట్టిన తీసి అనుకుంటున్నావా? నాకు తెలుసులే. నీ బొంద తెలుసురా నీకు? డాన్సర్లు కావాలి, బౌన్సర్లు కావాలి, డీజే పెట్టి డాన్స్ చేయడానికి ప్లేస్ కావాలి. అబ్బా అవన్నీ అక్కర్లేదురా. హలో మాస్టారు, 31st నైట్ అంటే ఇవన్నీ ఉండాలి. సరే కదా, పొట్టోడికి ఫోన్ చేయ ముందు. స్పీకర్ ఆన్ చెప్పే. హలో, అరే ఏం చేస్తున్నావురా? ఏంటో చెప్ప. రే ఏంట్రా రీసౌండ్ వస్తుంది? బాత్రూమ్ లో ఉన్నా. అదే ఏం చేస్తున్నావు? బాత్రూమ్ లో ఏం చేస్తారా? దొడ్డికి వెళ్తున్నాను రా, వచ్చి కడుగుతావా? బిట్లు చూస్తున్నావేమో అని. నీకెప్పుడు అదే. అయినా ఇప్పుడు బాత్రూమ్ ఏంట్రా? ఒరే వచ్చింది వెళ్ళాను రా, తప్పేంటి? అయినా ఇప్పుడు రావడం ఏంట్రా నీకు? మీరు ఫోన్ చేస్తారని తెలియక. సరే సరే, ఎంతసేపట్లో వస్తావు? అర్జెంటా? అలాంటిదే. అర్జెంట్ అంట. రే కడుక్కోకుండా వచ్చావేంటి? ఇప్పమంటా చూస్తావా? చిచ్చి తాకీజా. అసలు ఇందుకే ఎందుకు రమ్మన్నా? 31st ప్లాన్ ఏంటి? నేను మాత్రం డబ్బులు ఇవ్వనురా. యారా లాస్ట్ టైం పార్టీ ఏంటి నా దగ్గర 1000 తీసుకున్నారు. అందరం 1000 కలెక్ట్ చేసాం కదరా. అబ్బా మీరిద్దరు కలిసి 2 కాటన్ బీర్లు తెచ్చుకొని నాకు మాత్రం 1 లీటర్ థమ్స్అప్ ఇచ్చారు. నువ్వైతే బీర్ తాగాల్సిందే మరి. నేను మటన్ తిన్నాను తెలుసు, అయినా కానీ మటనే తీసుకొచ్చారు. నా డబ్బుతో మీరిద్దరు పార్టీ చేసుకున్నారా? ఈసారి అలా కాదులేరా. నేను మాత్రం రూపాయి కూడా ఇవ్వను. ఎవరు అడిగారా డబ్బులు? డబ్బులు అవసరం లేదా? అయితే ఓకే. ఎప్పట్లాగా ఈసారి మనం ముగ్గురమే చేసుకోవట్లేదు. ఏంటి గొంట్లు కూడా వస్తున్నారా? ఆశకు అర్థం ఉండాలి. మింగే మింగే. అయినా అంత కక్కుర్తేంట్రా నీకు? చెప్పేది పూర్తిగా విను. చెప్పు. అది అలా రా దారికి. అంతా బాగానే ఉంది కానీ ఆర్గనైజర్ ఎవడు? బ్రెజిల్. వాడు ఎక్కడని అడగలేదు, ఎవరు అని అడిగాడు. వాడి పేరు అడిగాడు. వాడి పేరే బ్రెజిల్. బ్రెజిల్ ఎవడ్రా? ఆ పేరు నేను ఎప్పుడు వినలా. నేనే. తిరణాల్లో విజులు అమ్ముకునే వాళ్ళ ఉంటావు, నువ్వు బ్రెజిల్ ఏంట్రా? ఒరే కార్తీ జపాన్ పేరుతో సినిమా చేస్తే ఏం అనలేదు, ఇప్పుడేంది నన్ను అడుగుతున్నా? అరే ఓ అది సినిమారా. నాకు నచ్చింది పెట్టుకున్నాను రా. ఊరికి నువ్వేం పేరు మార్చుకో గానీ ఏదో ఉండే ఉంటది చెప్పు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏట్రాది? ఏదైనా తేడా కొడితే ఎస్కేప్ అవ్వచ్చని. హలో బ్రెజిల్ ఈవెంట్స్. నో నో నహి నహి. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. దిస్ ఆఫర్ విల్ ఎండెడ్ నైట్. వీడికి తెలుగుకే సరిగ్గా వచ్చాదు, మళ్ళీ వీడికి ఇంగ్లీష్ ఒకటి. నాట్ లైట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నైట్. నో 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 31st నైట్ ఇన్ దిస్ నైట్. నీ అబ్బా టుడే నైట్ అని చెప్పు. ఫస్ట్ యూ పే 500 rupees, 150 ఫర్ రిజర్వేషన్, 300 ఫర్ ఎంట్రీ ఫీజ్. వన్స్ యూ పే. ఒరే డబ్బులు తిరిగి ఇవ్వమంటానికి ఏం చెప్పాలరా? దిస్ మనీ నాట్ రీఫండెడ్. దిస్ మనీ నాట్ రికమెండెడ్. ఒరే సన్నాసి, రికమెండెడ్ కాదురా, రీఫండెడ్. సారీ నాట్ రికమెండెడ్, రీఫండెడ్. వామ్మో ఈడు ఇంగ్లీష్ తో మనల్ని ఏదో చేసేలా ఉన్నాడు రా బాబు. అసలు ఎవడరా ఫోన్ లో? ఎవడో ఏమో ఇన్స్టాలో చూసాడంట, ఫోన్ చేశాడు 31st నైట్ గురించి. ఈస్ దిస్ బ్రెజిల్ ఈవెంట్స్? నానా రాంగ్ నెంబర్. వారిని అబ్బా నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఎందుకురా రాంగ్ నెంబర్ అన్నావు? లేకపోతే ఏది తెలుసుకోకుండా ఏం చెప్పాలి రాడికి? మన ముగ్గురం కలిసే కదా ఈవెంట్ చేస్తున్నాం. ఒరే దీంట్లో మమ్మల్ని ఎందుకు కలిపావురా? మామ ఒకటి చెప్తున్నా, నీకోసం సొరైనా అవుతా, ఎరైనా అవుతా. ఎస్కేప్ అవ్వకుండా ఉంటే చాలు. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా కొండ మీదకి? ఒరే ఈ కొండ మీద తోసావు కదా. ఈ అబ్బా ఇదేరా మన ఈవెంట్ చేయబోయే ప్లేసు. ఇక్కడికి ఎవడొస్తాడ్రా? ముందటి చూడండి రా. అబ్బా రే సన్సెట్ అదిరిపోయిందా? నేను ఎప్పుడు గమనించలేదురా మన ఊళ్ళో. సన్సెట్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే సన్ రేజ్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. అదిరిపోద్దిరా, సూపర్ ప్లేస్ రా, ఇక్కడ చేద్దాం. మనకే ఇలా ఉంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ కొండ మీదకి కరెంట్ నీ అయ్యెత్తాడా?
కరెంట్ ఎవరికి కావాలి? మరి లైట్స్ ఎట్లా? క్యాంప్ ఫైర్. క్యాంప్ ఫైరా? సింపుల్ రా, వచ్చే వాళ్ళని గ్రూపులు చేసి ఒక గ్రూప్ కి క్యాంప్ ఫైర్ పెడితే అయిపోద్ది. మరి బీర్లు పెట్టడం ఫ్రిడ్జ్ కావాలి కదా. అక్కర్లేదు, ఈవినింగ్ తీసుకొచ్చావనుకో చలికి ఆ కూలింగ్ అలా మెయింటైన్ అయిపోతాయి. మరి వంటలో? నేను చికెన్ వండుతా. అట్లయితే మా ఇంట్లో స్నాక్స్ తయారు చేస్తారా? అది తీసుకొచ్చేస్తా. మరి నేనేం చేయాలి? మీ ఇంట్లోంచి వంట సామాన్లతో పాటు పాత్రలు కూడా తీసుకుంటా. ఇంకేం లేదు, మా అమ్మ ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటది. అది కూడా చేత కాదా? మరి నువ్వు తీసుకొని రారా. మా బాబు తంతాడు. అమ్మో, మా ఇంట్లో నుంచి కూడా కష్టమే. మరి ఎలా రా? అవును, ఎలాగో డబ్బులు వస్తాయి కదా, రెంట్కి తీసుకుందాం. సరే, మరి ఎంటర్టైన్మెంట్? తాగిన వాళ్ళే మనకిస్తారా ఎంటర్టైన్మెంట్. అది కాదురా, ఏదో ఒకటి ఉండాల్సిందే. 2 డబ్బులు పిలిపిద్దాం. ఆ పాటలు అవి మనమే మేనేజ్ చేసేయచ్చు. ఈసారి దావత్కు దావత్, డబ్బులకి డబ్బులు. 31st నైట్ కుమ్మి పడేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా.